మేము మల్లన్న దేవునికి బోనం గంజలు కొనడానికొచ్చినాం. మా అమ్మ మా దగ్గరకొచ్చిందని చెప్పిన కదా ప్రీవియస్ వీడియోలో. మళ్ళా నేను ఒక్కదాన్నే ఎళ్తే నాకు ఆ రేట్లు అవి మాట్లాడడం రాదు. అమ్మున్నప్పుడైతే బెటర్ కదా అనేసి అమ్మని తీసుకొనొచ్చిన. యాక్చువల్‌గా మేము ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడే కొమరవెల్లికి నేను బోనం గంజలు తీసుకున్నా. కాకపోతే అప్పుడు నాకు నచ్చినవి తీసుకోలేదు. నాకు వాటి గురించి తెలియక మా అమ్మని తీసుకోమంటే బుగ్గెండు గంజలు తీసుకున్నది. ఒకటి అన్నంకి, ఒకటి కూరకి, అంటే ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. అయితే ఇప్పుడు నేను ఈ టైప్ ఆఫ్‌వి తీసుకోవాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నా. మేము ఒక 10 డేస్‌లో కొమరవెల్లి వెళ్ళబోతున్నాం. కొమరవెల్లి, వేములవాడ, కొండగట్టు, ఓదెల, రాతిపల్లి ఈ 5 జాతరలు తిరుగుతున్నాం. సో, ఇంక మాకు మళ్ళీ ఎప్పటికెళ్తామో తెలీదు. సో, ఇప్పుడే తీసుకోవాలి మనీ కూడా ఉన్నాయి కదా అనేసి ఇంక అమ్మని తీసుకొని బోనం గంజులు తీసుకోవడానికొచ్చిన. బోనం గంజులు, 2 గంజులు, ఒక మూత, 2 గాంటెలు ఇవి కొన్నాం. కాస్ట్ అయితే ఘోరంగున్నాయి. బుగ్గెండి అంటే తక్కువ రేట్‌లో వస్తాయి గానీ, ఇవి కొంచెం స్టైల్‌గుంటాయి. ప్లస్ కాస్ట్ కూడా ఎక్కువ గదా! నాకు ఇవన్నీ కొనడానికి 3000 పడ్డాయి. అబ్బా! అనుకున్నా. కానీ దేవుడి కోసమే గదా! నాకు నచ్చిన వాటిలో చేస్తే నాకదొక ఆనందం. అందుకే తీసుకున్నా. అయితే మా అమ్మొచ్చిన కాంచి ఎక్కడికి బయటికి తీసుకెళ్ళలేదు కదా! సో, ఇటే ఫస్ట్ టైమ్ వచ్చినామన్నమాట. ఇంక అమ్మని తీసుకొని అట్లా కొంసేపు నడుచుకుంటూ పోతుంటే అక్కడ మాకు లస్సీ కనిపించింది. అసలు లస్సీ అంటే నాకు ఫేవరెట్ అనమాట. సో, లస్సీ తాగుదామని ఆగినాం. ఇది మెదక్‌లో. మేముండేది మెదక్‌లో కదా! సో, ఇది మెదక్ బస్ స్టాండ్ దగ్గరనమాట. అయితే లస్సీ తాగినాం గానీ, మా గోదావరిఖనిలో ఉన్నంత టేస్ట్ అయితే రాలేదు. మా గోదావరిఖనిలో ఓల్డ్ అశోక్ దగ్గర ఉంటది లస్సీ పాయింట్. అబ్బా! అక్కడ ఒక్కసారి తాగితే మీరు లైఫ్‌లో మళ్ళీ మర్చిపోరు. అంత టేస్ట్ ఉంటది. ఈ సమ్మర్‌లో లస్సీకి మించిన అమృతం ఏదన్నా ఉంటదా? మీలో ఎంతమందికి లస్సీ అంటే ఇష్టం? అండ్ మీ ఏరియాలో ఒక స్పెషల్ పాయింట్ ఉందా లస్సీది? అక్కడ తప్ప ఎక్కడ తాగినా సాటిస్ఫాక్షన్ ఉండదా? అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.